హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. సో ఈ రోజైతే మనం చేసుకోబోతున్నాం క్యాలీఫ్లవర్ కర్రీ ఇన్ మై స్టైల్ అనమాట. సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే ఫ్రోజన్ కొబ్బరి అనమాట. ఇది నేను ఫ్రోజన్ అంటే మనం దేవుడి దగ్గర అలా పెడతాం కదా, దాన్ని మేము ఇలా కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ చేసేస్తాం అనమాట. సో దట్ మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. ఇంకా కొన్ని పప్పులు, జీడిపప్పు, ఇంకా గసగసాలు అనమాట. ఇవన్నీ లైక్ గ్రేవీ కోసం ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఒక ప్యూర్ పేస్ట్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ కర్రీలోనే మనకి ఇంకా ప్యూరీ కావాలి కాబట్టి ఆనియన్ ఇంకా టమోటా టూ తీసుకొని ప్యూరీ చేసేసుకోండి. డిపెండ్స్ అపాన్ మీ క్వాంటిటీ అనమాట. ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్కి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి కాలీఫ్లవర్ని. నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ ఒక్కటే వేస్తున్నాను ఈరోజు. కావాలంటే మీరు క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, బటానీ ఇంకా లైక్ ప్యూర్ ఒక వెజిటేబుల్ కర్రీ లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ప్యూరీ కూడా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే కాలీఫ్లవర్ నేను ముందే మంచిగా వాష్ చేసేసాను హాట్ వాటర్లో వేసి, సాల్ట్ వేసి. దాని తర్వాత హాట్ వాటర్లో కొంచెం సేపు మరిగించాను అనమాట, ఒక 60% కుక్ అయ్యేటట్టు పసుపు వేసేసి. దాని తర్వాత ఇంకా మనకి మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో బట్టరు, సో ఇట్స్ యువర్ ఆప్షన్ అగైన్, గీ ఆర్ బటర్ ఆర్ ఆయిల్. నేనైతే కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం బటర్ క్యూబ్ వేసేసి దాన్ని మంచిగా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర అనమాట. మీకు ఇవి వద్దనుకుంటే యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్ అనమాట. ఇంకా కోపలుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఇంకా ఆనియన్స్ తర్వాత కోసం ఇదంతా మంచిగా కొంచెం సాల్ట్ వేసి మగ్గిచ్చేసిన తర్వాత ఇంకా కరివేపాకు వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ప్యూరీస్ రెడీ చేసుకున్నామో అవన్నీ 1 by 1 అయితే వేసేస్తామన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీ టు కుక్, వెరీ టేస్టీ అండ్ ఈజీ టు లైక్ మనకి పరాటోస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఆ ప్యూరీ మంచిగా మగ్గిన తర్వాత ఈ వైట్ ప్యూరీ కూడా వేసేసుకోండి, అంటే ఈ కాజు పేస్ట్ మనం అయితే చేసేసుకున్నాము అది కూడా వేసేసుకొని దీన్ని మంచిగా మగ్గించండి. కావాలంటే మీరు పసుపు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు బికాస్ ఆల్రెడీ కాలీఫ్లవర్ వేసా కాబట్టి. ఇంకా ఫైనల్లీ మన ఫైనల్ మసాలాస్ అనమాట. ఫర్ ద టేస్ట్ అయితే ఇక్కడ కసూరి మేతి, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం వేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫైనల్లీ కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ అనమాట. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ ఇచ్చేయాలి. ఈ కలర్ వచ్చేసి కొంచెం ఇలానే ఉంటుందండి, మీరు వేసుకునే దాన్ని బట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ మరీ అంత రెడ్డిష్గా కర్రీ అయితే రాదు, కొంచెం మలాయ్ కర్రీ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా ఎన్ని మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న కాలీఫ్లవర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కావాలంటే మీరు విప్పింగ్ క్రీమ్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాజు వేసుకొని వాళ్ళు విప్పింగ్ క్రీమ్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇంకా లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర ఇంకొంచెమే విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను అనమాట. నాకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చింది. మసాలా ఉండదు, ఏముండదండి, మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది మనకి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ మనకి కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట కాలీఫ్లవర్కి. ముందే మీరు హాట్ వాటర్లో చూసుకోండి, బికాస్ పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. ఇంకా దీని న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. ఇది మంచిగా కుక్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్, బాయ్.